హలో ఫ్రెండ్స్, మీ బాలుగాడు వాట్సాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. చూసినట్లయితే చూసారా? చూడలేదా? చూడకపోతే చూసేయండి. ఏంటో తెలుసు అప్డేట్. మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్, దాన్ని ఏమంటారు, బిజినెస్ అకౌంట్స్, ఆ అకౌంట్స్, ఈ అకౌంట్స్ ఇవ్వకండి. ఎందుకంటే మీ డేటా అందులో ఉంటుంది, ఆడికి ఈడికి పోతుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అసలు వాడద్దు. ఎందుకంటే ఐఫోన్లో అందుకే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ పర్మిషన్ ఇవ్వడం. అర్థమైంది ఏంటి? మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వాట్సాప్లోనే కొత్తగా ఇచ్చాడు. ఇదిగోండి, మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో నా వాట్సాప్ 143 నెంబర్ ఇది ఉంది కదా, ఈ 3 చుక్కలు నొక్కండి. నొక్కిన తర్వాత కిందకి వెళ్తే సెట్టింగ్స్, ఇక్కడ మీది స్కానర్ పక్కన యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ నొక్కారనుకో కింద యాడ్ అకౌంట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెంబర్ కొట్టేయండి. ఇదిగోండి, అగ్రీ అండ్ కండిషన్స్ కొట్టిన తర్వాత నెంబర్ కొట్టండి. ఇక్కడ మీ నెంబరు 9676233557. ఇది నా నెంబర్. కొట్టిన తర్వాత కనెక్ట్ అయిపోతుంది డైరెక్ట్గానే. అది వచ్చేసింది. గివ్ పర్మిషన్ తర్వాత చూసుకో. స్కిప్ కొట్టేసి మీ నెంబర్ వచ్చింది ఇక్కడ, బాలుగాడు. ఓకే కొట్టేసిన తర్వాత క్రియేట్ పాస్వర్డ్ ఏం అక్కర్లేదు, మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. నేనైతే డైరెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. డైరెక్ట్ ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది చూడండి. మీరు ఏది అక్కర్లేదు, ఇంకా ప్రైవసీ అంటే ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. మీ అకౌంట్ స్విచ్ చేసుకోండి చాలు. ఇదిగోండి ఇది వచ్చింది. ఇదిగో, ఎవరికైనా కొత్తగా మెసేజ్ చేద్దాం ఒకసారి. మా తమ్ముడికే చేద్దాం, ఎవరికో ఎందుకు, లేకపోతే మా అమ్మకి చేద్దాం ఫస్ట్. ఇదిగో అమ్మ, ఇదిగో మెసేజ్ వచ్చింది. ఓకే, హాయ్ అమ్మ. అదేనా ఇది మన రెండో నెంబర్తో మీరు ఇంకా అది అక్కర్లేదు. ఇది ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏం అక్కర్లేదు అన్నమాట. ఇది ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఇక్కడ స్విచ్ అకౌంట్, ఈ స్విచ్ అకౌంట్ చేసుకున్నారనుకో ఈ డైరెక్ట్ దీనికి వచ్చేస్తుంది. మీకు ఆ అకౌంట్ కావాలంటే స్విచ్ అకౌంట్ ఇక్కడ కొడితే చాలు, ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ అకౌంట్ కాలితే ఈ అకౌంట్ స్విచ్ అకౌంట్. మీకు అదే ఇక్కడ మెసేజ్ వస్తే ఇక్కడ పైనుంచి ఇలా ఉంటుంటే ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. యువర్ సీక్రెట్ అకౌంట్ ఈజ్ కేమ్ మెసేజ్ అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఇది అదేవిధంగా చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. కాబట్టి మీరు పనికిమాలిన యాప్లన్నీ వేసేసుకుని మీ డేటా అంతా చెడగొట్టుకోకుండా ఇలాగ వాట్సాప్లో వేసుకున్నారనుకో బాగుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా మెథడ్. అది మళ్ళీ ఆ వాట్సాప్ ఓపెన్ చేసి ఈ వాట్సాప్ ఓపెన్ చేసి కాకుండా ఇదే డైరెక్ట్ స్విచ్ ఆఫ్ కొట్టేసుకుంటే చాలు. రెండు వాట్సాప్లో హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మీ బాలుగాడు. ఓకేనా?